తన ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. త్వరలోనే ప్రజాహిత కార్యక్రమాలకు వస్తానని, సోమవారం నుంచి ప్రభుత్వ కార్యక్రమాలకు యథావిధిగా హాజరవుతానంటూ తమ్మినేని వీడియోలో తెలిపారు. ప్రజలకు ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి ఏంటంటే, నేను మళ్ళా త్వరలోనే ఈ ప్రజాహిత కార్యక్రమాలకు రావడం జరుగుతుంది. ప్రజల సంక్షేమం కోసం నేను ఖచ్చితంగా పర్యటించి ఈ కార్యక్రమాలని విజయవంతం చేస్తాను. అది నా డ్యూటీ, అది నా ధర్మం. ఎవరు ఎన్ననుకున్నా నన్ను పట్టించుకోవాల్సిన పని లేదని మీకు మరొకసారి హెచ్చరిస్తున్నాను. అందుకు దీన్ని ప్రత్యేకమైనటువంటి ఒక ఏదో పెద్ద వ్యాధి వచ్చింది, జబ్బు వచ్చింది అని ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేయటం సరైనటువంటి కాదు. కాబట్టి నేను సోమవారం నుంచి మరలా మా ప్రభుత్వ కార్యక్రమానికి యథాతథంగా హాజరు. నాన్నగారికి గత 2 రోజులుగా బాగలేదన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయితే ఆయన మెడికల్ అబ్జర్వేషన్లో భాగంగా హెవీ డీహైడ్రేషన్ కారణంగా మెడికల్ అబ్జర్వేషన్లో ఉంచడం జరిగింది. ఆయన సోమవారం డిశ్చార్జ్ అయ్యి మళ్ళా మన ఇంటికి వచ్చిన తర్వాత మనం పరామర్శించుకోవచ్చు. దయచేసి మీ అభిమానాన్ని మేము కాదనట్లేదు, కానీ అట్ ద సేమ్ టైం హాస్పిటల్ యాజమాన్యం కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి, దయించి ఇక్కడ రోగులు కూడా ఇబ్బంది పడకూడదని. అందులో భాగంగా దయించి అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మీరందరూ కూడా కాస్త ఓర్పు సహనంతో ఉండి ఎవరు ఇక్కడికి రాకుండా ఉండండి. త్వరలోనే సోమవారం, శుక్రవారం, మంగళవారం కల్లా నాన్నగారు మన దగ్గరికి వచ్చేస్తారు కాబట్టి అప్పుడు మీరు అందరూ కలవచ్చని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తాం.